ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఏదైతే ఉందో రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం తొలి ఫైలు మొట్టమొదటి మీ ముస్లిం రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో తీసేస్తామని చెప్పేసి అంటున్నారు. సార్ మాకు న్యాయం చేశారంటే ఒక రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చి మా ఫ్యామిలీలో కూడా 4 డాక్టర్లు అయ్యారు, ఎంతోమంది ఇంజనీర్లు అయ్యారు. దానికి 4 డాక్టర్లు మొత్తం కలిసి నిజంగా అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. దాన్ని మేము జీవితంలో మేము మర్చిపోలేము. నిజంగా ముస్లిం జాతికి ఎవరైనా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా న్యాయం చేశారంటే రాజశేఖర రెడ్డి గారి చలవ. అది వేరే పార్టీకి వర్తించదు. అది దక్కుతుందంటే ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ అన్నకి దక్కుతుంది ఆ క్రెడిట్ అంతా కూడా. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చేశారు కాబట్టి. మేమందరం కలిసికట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నాము. మా అడుగులు కూడా ఆయన వెనకాలనే నడుస్తాయి. అఖండమైన మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు. ముస్లింల పక్షపాతి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నెరవేర్చుకున్నారు. దాన్ని అందరికీ ప్రూఫ్ అయింది. మళ్ళీ ఆయన 30 సంవత్సరాల వరకు సీఎంగా ఇక్కడ కొనసాగబోతున్నారు. ఎంతమంది వచ్చి కలిసికట్టుగా వచ్చినా, అటు బీజేపీ జనసేన టీడీపీ వాళ్ళు ఎంతమంది కలిసికట్టుగా వచ్చినా కూడా ఈయన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఢీకొనే సత్తా కానీ వాళ్ళకి శక్తి కానీ లేదు. ఆ దేవుడు వాళ్ళకి ఇవ్వడు. సార్ ముఖ్యంగా చూసినట్లయితే ఒక మాట, ఇప్పుడు ముఖ్యంగా మేము మైనార్టీలకు ఏదైతే ఉందో 7 ఎమ్మెల్యే సీట్లు కేటాయించారు. అటు చూస్తే మీకు అమ్జద్ బాషా గారి రూపంలో ఒక ఉప ముఖ్యమంత్రి కూడా కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉంది. ఇంకా అక్కడే కాకుండా నెల్లూరులో ఇచ్చారు, మిగతా చోట్ల ఎమ్మెల్సీలు ఇచ్చున్నారు. చాలా పదవులు మాకు ఇచ్చున్నాడు. చాలా చోట్ల కమ్యూనల్ బేస్లో ఉన్న అన్ని పదవులు మాకే అప్పచెప్పారు. వీఆర్ సాటిస్ఫైడ్. మాకు చాలా ఆనందంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలి. ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఇంకా చాలా కాలం పరిపాలించాలని మేము కోరుకుంటున్నాం. అటు చూస్తే కర్నూలులో ఏదైతే ఉందో హఫీజ్ గారు టికెట్ అయితే ఇవ్వలేకపోయాను, నా ఆప్తుడు ఈసారి అయితే కంపల్సరీ రాజ్యసభ పంపిస్తానని చెప్పేసి అంటున్నాడు. అవును, అది అంత పెద్ద మాట అన్న సభలో ప్రకటించారు. ఏదో ఒక రూమ్లో కూర్చోను చంద్రబాబు నాయుడు గారి టైప్లోనూ ఇంకా వేరే వాళ్ళ టైప్లోనూ చెప్పలేదు. సభలో ప్రకటించారంటే అది ఆయన వ్యక్తిత్వం, ఆయన గొప్పతనం అది. కాబట్టి మేమందరం కూడా ఆయన మాటకి, జగన్మోహన్ రెడ్డి గారి మాటకి తలొగ్గి ఆయన వెంటే నడవాలని చెప్పి చిరకాలం ఆయన వెంట ఉంటామని చెప్పి హామీ కూడా ఇస్తున్నాం అందరి తరఫున. కానీ ఇప్పుడు ఏదైతే ఉందో అసలు ఎందుకని బీజేపీ ఇలా వ్యవహరిస్తుంది? అసలు రిజర్వేషన్లు అనేవి తీసేయడం ఏంటి సార్? అది ఒక మతతత్వ పార్టీ, అది అందరికీ తెలిసిందే. ఇటు మైనారిటీస్ అంటే ఒక ముస్లిమ్స్ అనే కాదు, క్రిస్టియన్స్ అందరూ కలిసి వస్తారు. వీళ్ళందరినీ విచ్ఛిన్నం చేయాలి, ఒక మతతత్వంలో తీసుకురావాలనేది వాళ్ళ తాపత్రయం. దాని మీద ఓటు బ్యాంక్, ఆ ఓటు బ్యాంక్ని ఏదైతే కొల్లగొట్టాలనేది. ఇటువైపు సౌత్లో వాళ్ళది ఏమీ లేదు, మనుగడ లేకపోయినా ఇటు తమిళనాడు ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా వాళ్ళ ఉనికి కోసం ఏదేదో వాళ్ళు వ్యయప్రయాసాలు చేస్తున్నారు. అవన్నీ దేవుడు చూస్తున్నాడు. ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజలు కానీ అన్నీ గమనిస్తున్నారు. అవన్నీ ఏవి చెల్లవు. నెక్స్ట్ రాబోయేది ఇక్కడ సౌత్ ఇండియాలో మాత్రం ఖచ్చితంగా సెక్యులర్ పార్టీసే వస్తాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటువైపు కానీ అందరూ కూడా బాగా మెజారిటీతో గెలుస్తారు.